కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జోగి రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా నామినేషన్ వేసేందుకు కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లారు. దీంతో పెనమలూరు ప్రధాన రహదారి అంతా ఫ్యాన్మయమైంది. ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి జోగి రమేష్ నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం రాష్ట్రంలో జగన్ మార్క్ కనిపిస్తోందన్న జోగి ఎన్నికల్లో పెనమలూరు సీటు గెలిచి జగనన్నకు బహుమతిగా ఇస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలకు ఉన్న నమ్మకం. ఒక పక్కన సిద్ధం సభలు మొత్తం కూడా 4 సభలతో సన్నద్ధం అయిపోయి రాష్ట్రం అంతా కూడా బస్సు యాత్ర జైత్రయాత్ర సాగుతూ ఉంది. ఏ విధంగా అయితే జగనన్న పట్ల ప్రేమ అభిమానం, ఒక ముఖ్యమంత్రి అంటే జగనన్న లాగా ఉండాలా, ఒక ముఖ్యమంత్రి నా తమ్ముడు, ఒక ముఖ్యమంత్రి నా బిడ్డ, నా అన్నయ్య అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తున్న తీరు చూస్తూ ఉంటే నిజంగా ఆయన ప్రజల పట్ల ఉన్న అంకిత భావానికి ఒక యువకుడు ఏ విధంగా ఇంత ప్రేమాభిమానాన్ని చూరగొన్నాడు 5 కోట్ల మంది ప్రజలు. ఈరోజు ఒక పక్కన ప్రతి గడపకి సంక్షేమ ఫలాలు అందిస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ఈ రాష్ట్రంలో అభివృద్ధికి పునాదులు వేసి ఈరోజు 4 ఓడరేవులు, మచిలీపట్నం, రామయ్యపట్నం, మూలపేట, కాకినాడ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం అంటే ఒక పక్కన చాలా మంది చెప్తా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతా ఉన్నారు, పేదవాళ్ళకి డబ్బులు వెళ్ళిపోతూ ఉన్నాయి, రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదని అన్న వాళ్ళకి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. 17 మెడికల్ కళాశాలలు, హార్బర్లు, ఇవన్నీ కూడా ఈ ఫలాలన్నీ కూడా ఒక 2 సంవత్సరాల కాలంలోనే అన్నీ కూడా పక్కన ఉన్న మచిలీపట్నంలో ఓడలాగిపోతూ ఉన్నాయి, రామయ్యపట్నంలో ఓడలాగిపోతూ ఉన్నాయి, మూలపేటలో పోర్టు శరవేగంగా అయిపోతూ ఉంది. ఇవన్నీ కూడా ఎగుమతులు దిగుమతులు యాన్సిలరీ యూనిట్స్ పరిశ్రమలు రాబోతున్నాయి. లక్షలాది మంది యువతకి ఉపాధి కల్పించబోతా ఉన్నాం, ఉద్యోగ అవకాశాలు కల్పించబోతా ఉన్నాం. శరవేగంగా జగన్మోహన్ రెడ్డి గారి మార్పు కనిపించబోతాం.